సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అది మిక్కిలి జ్ఞానము కలిగినటువంటిది. జాగ్రత్తగా వినండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అది భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగినటువంటిది అని ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథం రాస్తున్నటువంటి ఈ యొక్క పుస్తకము లేక ఈ అధ్యాయం రాస్తున్నటువంటి వ్యక్తి ఆ 1వ వచనములో రాయబడింది. ఆయన పేరు చదవండి. యాగే కుమారుడైన ఆగూరు మాటలు. దేవునికి స్తోత్రం. ఆగూరు అనబడినటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలు ఇది. ఈ ఆగూరు అనబడినటువంటి మాటకు అర్థము, ఈ సామెతలు రాసినటువంటి వ్యక్తి పేరు ఆగూరు. ఆ పేరుకు అర్థము జ్ఞానమును సమకూర్చువాడు లేక జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు. ఈ లోకంలో రకరకాలైనటువంటి దానిని మనుషులు సంపాదించుకుంటున్నారు, కానీ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు కొద్దిమందే ఉన్నారు పిల్లరా. జ్ఞానము లేకుండా చాలామంది నశించిపోతున్నారు. అంటే సరైనటువంటి జ్ఞానం నేర్పించటం లేదు. సంఘానికి దేవుని గురించినటువంటి జ్ఞానం నేర్పించాలి, పిల్లలకి దేవుని గురించి జ్ఞానం నేర్పించాలి. మనతోటి వారితో పాటు కూడా మనతో స్నేహం చేసినటువంటి వారికి కూడా జ్ఞానాన్ని నేర్పించాలి. నేర్పించాలంటే నువ్వు నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు అడగాలి దేవుని దగ్గర. అప్పుడు దేవుడు వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని వాక్యంలో రాయబడింది పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, జ్ఞానము కలిగినటువంటి 4 జీవులు, ఈ 4 జీవులు భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగినటువంటిదంట. సంఘానికి, మనుషులకు, మానవ జీవితాలకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ 4 జీవులు నేర్పిస్తుందని దేవుని ఆత్మ ప్రేరణ చేత ఈ మాటలు ఈ జ్ఞాని రాస్తున్నాడు. ఆ 4 జీవులను గురించి 4 అనుభవాలు నేడు క్రైస్తవ సార్వత్రిక సంఘము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూమి మీద మిక్కిలి చిన్నవి, అది జ్ఞానము కలిగినటువంటి జీవులంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 4 జీవులు చిన్నవి, కానీ అది భూమి మీద జ్ఞానము కలిగినటువంటిది. మిక్కిలి చిన్నవి కానీ జ్ఞానము కలిగినటువంటిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం అనేది చాలా అవసరము. దేవుని జ్ఞానం ఉంటే జ్ఞానవంతురాలు తన వీరుని కట్టుకుంటుంది. జ్ఞానము లేనటువంటి వారు వారి బ్రతుకులను, వారి కుటుంబాలను పాడు చేసుకుంటారు. కాబట్టి మనం ఎందుకు ఇక్కడికి వస్తామో తెలుసా? నేను ఎప్పుడు కూడా ప్రసంగం వింటే నా ఆత్మీయ జీవితానికి తగినటువంటి వాక్యం అక్కడ ఉంటుందా లేదని పోల్చుకుంటాను. నేను ఒక మీటింగ్ వెళ్ళి కూర్చున్నానంటే చెప్పే వ్యక్తి నా ఆత్మీయ జీవితం కట్టాలి, నా భౌతికమైనటువంటి జీవితం కట్టాలి, నన్ను ప్రభువు కొరకు సిద్ధపరచగలిగినటువంటి వర్తమానం అక్కడ ఉండాలి. నాకు ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ గుణలక్షణం అవసరం. ఏమిటని? నా ఆత్మీయ జీవితము కట్టగలిగినటువంటి బోధ అక్కడ ఉందా? నన్ను ప్రభువు కొరకు సిద్ధపరచగలిగినటువంటి బోధ అక్కడ ఉందా? నా కుటుంబ జీవితాన్ని కట్టగలిగినటువంటి బోధ అక్కడ ఉందా? అది వెతుక్కోవాలి. అనేకులు అనేక రకాలుగా బలపరచవచ్చు, కానీ అనేకులను ఆధ్యాత్మికంగా ప్రభువు కొరకు సిద్ధపరచడం మా పని. అనేకులను ఈ ప్రయాణంలో అనేకులను పడిపోయినటువంటి వారికి, శాపగ్రస్తులకి, దొంగలకి, వ్యభిచారులకి, మూర్ఖులకి ఈ వాక్యము చేత సరిచేసి క్రీస్తు రక్తము చేత వారిని శుద్ధీకరణ యొక్క అనుభవంలోకి నడిపిస్తూ ఈ యొక్క కానాను యాత్రలో వారిని బలోపేతం చేసే పరిచర్య ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. 4 విషయాలు, 4 జీవుల గురించి 4 అనుభవాలు ఈ మధ్యాహ్నం మనం విందాము, వినండి. 1, భూమి మీద మిక్కిలి చిన్నవైనటువంటిది అక్కడ రాయబడింది, చీమలు. చదువుతారమ్మా? చీమలు బలము లేని జీవులు. అయ్యో, జీవులు జాగ్రత్త. చీమలను గురించి కూడా నా ప్రభువు రాయించాడే, జలగలను గురించి కూడా రాయించాడే. వింటారా ఏంటి? నదిలో ఉన్నటువంటి రాళ్ళను గురించి రాయించాడే, ఆకాశ పక్షులను గురించి రాయించాడే. అంటే ప్రతి దానిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనల్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నేర్చుకున్నటువంటి వారు లేరు, నేర్చుకోవడానికి సిద్ధమైన హృదయాలు లేదు. నేర్చుకున్నవాడే ఇతరులను నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలము లేనిది ఏమిటి? చీమలకి బలహీనమైన జీవి, బలము లేని జీవి. అయినను అవి వేసవిలో తమ ఆహారమును వేసవి కాలములంట అది ఏం చేస్తుందంట? ఆహారాన్ని సిద్ధపరచుకున్నటువంటి జ్ఞానము దానికి ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో చాలా దినాలు వర్షాలు పడింది. కొంతమంది తినటానికి ఇబ్బందులు పడిపోయారేమో, కొంతమంది తినటానికి అప్పుల కోసం వెళ్ళారేమో, కొంతమంది తినటానికి ఇతరుల దగ్గర నుంచి ఏమని పంపించమని ఫోన్లు చేశారేమో. కానీ ఇటువంటి వారికి ఏమి లేదని వాక్యం మాట్లాడుతుందో తెలుసా? జ్ఞానము లేని వారు. కష్టకాలములో, శ్రమలలో కూడా నీ దగ్గర సమృద్ధి అయినటువంటి ఆహారమును సంపాదించుకోవాలంటే నువ్వు చీమల దగ్గరికి రా. చీమల దగ్గరికి వస్తే దాంట్లో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వేసవి కాలములో అది ఆహారాన్ని భూగర్భంలో దాచుకుంటుంది. సమయం ఉండేటప్పుడు, వయసు ఉండేటప్పుడు, అవకాశం ఉండేటప్పుడు నువ్వు కష్టపడకపోతే, నువ్వు శ్రమించకపోతే రేపు వర్షాకాలం వస్తుంది, తుఫానులు వస్తుంది. అప్పుడు ఆ చీమలంతా కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా? హ్యాపీగా భూగర్భంలో వారు తెచ్చుకొని సంపాదించుకున్నటువంటి దానిని ఆ శ్రమకాలం పోయేంత వరకు కూడా అక్కడ ఏం చేస్తుందో తెలుసా? తింటూ తమ దినాలను గడుపుతుంది. అయితే సంఘము, విశ్వాసులు ఏమి నేర్చుకోవాలంటే మనము కాలము నెరిగి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 6, 6, 8 వచనాల వరకు కూడా చదవండి. సోమరి, అది చదవటం లేదు. సోమరి నేను అనడం లేదండోయ్. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించాడు ఏమని? సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు, దాని నడతలను కనిపెట్టు, జ్ఞానము తెచ్చుకో. ఎక్కడికి వెళ్ళి అంటే ఏమి కోల్పోతున్నాడు మానవుడు? ఏమి కోల్పోయి ఉన్నాడు? జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి నా ప్రభు, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు, దాని నడవడికను గమనించు. దానికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకపోయినను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటుంది. చెప్పటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఏ ఆహారమును సంపాదించుకోవాలి? చూడండి, సోమరి అంటే భౌతికమైనటువంటి సోమరులు ఉన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి సోమరులు ఉన్నారు. నేను భౌతికం గురించినటువంటి ఒక 7 విషయాలు చెప్తాను ఈ పాయింట్లోనే. సోమరి వాణి యొక్క పద్ధతులు, తీరి ఎలాగుంటుందంటే, ఒకటి ఎలాగుంటుందంటే చేయవలసిన దానిని చేయకపోయినటువంటి వాడు సోమరిపోతూ. చెప్పండి,
హలో, చేయవలసిన పని చెయ్యని వాడు ఎవరో తెలుసా? సోమరివాడు. క్రైస్తవులమైనటువంటి మనము చేయవలసినది ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యాలి, మందిరానికి వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది చేయకపోయినటువంటి వారు ఎవరో తెలుసా? ఒకటి, వారు సోమరివారు. రెండోది, సోమరితనానికి ఉన్నటువంటి రెండో గుణలక్షణం ఏంటో తెలుసా? నిద్ర నుండి త్వరగా కోలుకోలేనటువంటి వారి సోమరిపోతులు. ఏం పోతులు? జీవితంలో ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి జీవితంలో అయినను, మహా భక్తుల జీవితంలో వారు సూర్యుడు ఉదయించకముందే వీరి నిద్రను మేలుకున్నటువంటి వారు ప్రయోజనకరమైనటువంటి వారయ్యారు. దేవునికి అందుబాటులో ఉన్నటువంటి వారయ్యారు. దేశాలకి, సంఘాలకి దీవెనకరమైనటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఉదయమును త్వరగా మేలుకోకుండా ఇంకా నిద్ర పడక మీదే ఉన్నటువంటి వారు ఎవరు తెలుసా? చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను బాగుపడాలి, ప్రయోజకుడు అవ్వాలి అనుకుంటే మొదటగా నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? అందరికంటే ముందుగా నువ్వు లేవాలి. అందరికంటే ముందుగా నువ్వు లేచేటప్పుడు కొన్ని అనుభవాలు నీ జీవితంలో వస్తుంది. ప్రార్థన చేస్తావు, వాక్యం వింటావు, వాక్యం చదువుతావు, వాకింగ్కి వెళ్తావు, నీ కుటుంబం కోసం ప్రార్థించే అనుభవం నీకు ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సోమరితనముగా నువ్వు బ్రతుకుతుంటే నీ పేదరికానికి మూల కారణం ఏంటో తెలుసా? మూడోది చెప్తున్నాను. ఈ సోమరితనానికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? నీ పేదరికానికి నీ సోమరితనమే. ఎవరు సోమరులుగా బ్రతుకుతున్నారో వారు పేదరికానికి వాళ్ళే మూల కారకులు. వారు సోమరితనమే కారణం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నట్టు నువ్వు ఒకటి, సోమరితనానికి నిదర్శనము గుర్తు ఏటో తెలుసా? ఒకటి, చేయవలసిన పని చేయడం. రెండోది నిద్ర నుండి త్వరగా మేలుకోరు. 3, పేదరికానికి కారణము సోమరితనము. 4వ విషయంలోకి వస్తున్నాను పిల్లరా. సోమరి వారికి ఉన్నటువంటి లక్షణం ఎలాంటిదో తెలుసా? స్వభావం. ప్రారంభించినటువంటి పనిని ముగించరు. అరమరకలు ఉంటుంది, అన్ని అరమరకలు. ఏది సంపూర్తిగా అవ్వదు. 2 గుట్టలు తెస్తుంది, ఆ 10 గుట్టలు ఉంచుతుంది. ఇవిడ 2 సార్లు ఇవ్వాలనుకుని అంటే నువ్వు అరమరకు ఉంచుతున్నావంటే నీ జీవితంలోకి ఏటి ప్రవేశించిందో తెలుసా? సోమరితనము ప్రవేశించింది. సోమరితనము లేనివాడు ఒక పని ప్రారంభించాడంటే దాన్ని ముగిస్తాడు చేసి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొకటి, కష్టము లేని పనిని ఎంపిక చేసుకుంటారు. ఎవరు? సోమరులు. బరువైన పనులు ఇతరులకు అప్పగిస్తారు, బరువు లేనటువంటి పనులు ఎంపిక చేసుకుంటారు సోమరులు. ఇది సంఘాలలో ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు, లోకములో కూడా ఉన్నారు. పిల్లరా, నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు సంఘములో కూడా సోమరిగా ఉంటున్నావా? నీ గృహంలో కూడా సోమరిగా ఉంటున్నావా? కష్టం లేనటువంటి పనులను ఎంపుకుంటున్నావా? కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, కరువు వచ్చిన, ఆహారం లేకపోయినా సంఘము అనబడినటువంటి పల్లెకును మోసినటువంటి వారు ఆయనకు కావాలి. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నైంది? 1, చేయవలసిన పని చేయనటువంటి వాడు సోమరి. 2, నిద్ర నుంచి త్వరగా మేలుకోకపోయినటువంటి వాడు. 3, తన పేదరికానికి కారణము సోమరితనము. 4, పిల్లరా, కష్టము లేని పనులు ఎంపిక చేసుకోవడం. ఒక ఆయన ఈ మధ్య కాలంలో ప్రైజ్ ది లార్డ్ అన్నా అని ఈ పెయింట్లు వేసినటువంటి బెస్సులు డొక్కులు పట్టుకొని వచ్చాడు. అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఏంటి ఈ ప్రాంతానికి వచ్చారంటే, అన్నా ఎవరి గృహాలకైనా
సున్నాలు వేయడానికి క్రిస్మస్ కదా తిరుగుతున్నాను అంటే ఏం పని దొరికిందంటే ఉంది, కానీ అది 3 అంతస్తులు, అది నేను చేయలేను. ఫస్ట్ ఫ్లోర్కే నేను పెయింట్లు వేస్తాను, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి ఏనో వెళ్ళిపోతున్నాను అన్నాడు. చూడండి ఎంత సోమరిపోతావు అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 5వదిగా ప్రతి పనిని వాయిదాలు వేసినటువంటి వారికి ఎవరన్నాలో చెప్పాలి. వాయిదాలు ప్రతి పనికి. పిల్లలకి స్కూల్కి తీసుకెళ్దామంటే రేపు వెళ్దాంలే అడుగుదాం. సచివాలయంకి వెళ్దామంటే ఎల్లుండి వెళ్దాంలే. ఏంటి ఎప్పుడు నువ్వు వాయిదాలు వేస్తున్నావు, ఆత్మీయ జీవితంలో కూడా వాయిదాలు వేస్తున్నావు అంటే నువ్వెవరో తెలుసా? ఆటోమేటిక్గా నీకు ఒక జలగ పట్టుకుంది. సోమరితనం అనబడినటువంటి జలగ ఎలాగ వస్తుంది? సైలెంట్గా వస్తుంది. సోమరితనము నీ జీవితంలో కూడా శబ్దం లేకుండా వచ్చి నిన్ను ముంచేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ 4 జీవుల గురించి రాయబడింది. ఒకటేమో చీమలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెరిగి యాసవి కాలమున అది ఏం చేస్తుంది? ఆహారమును సమకూర్చుకుంటుంది. ఇది కడవరి కాలము. ఈ కాలములో నా ప్రభు అన్నాడు, నేనే జీవాహారమును. ఏ ఆహారమును తీసుకోవడానికి మనము కాలము నెరిగి మందిరానికి రావాలో తెలుసా? రాబోతున్నటువంటి దినాలలో భయంకరమైనటువంటి శ్రమలను సంఘము ఎదుర్కోవలసి ఉంటుంది. మనల్ని శ్రమపరిచినటువంటి వారు ఉంటారు. ఆరాధన చేసుకోవడానికి ఆటంకాలు పరిచినటువంటి వారు ఉంటారు. గుడికి వెళ్తానని చంపుతానంటారు. పిల్లరా, ఆ కాలాలన్నీ కూడా ఎరిగి సంఘం ఏం చేయాలి తెలుసా? జీవాహారం అన్నాడని యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, జీవాహారమును నేనే. కాలమని ఎరిగి, యాశివ కాలమని ఎరిగి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. మరి నీవో నీ పిల్లలను పోషించడానికి నువ్వు కష్టపడాలి. నీ భార్య బిడ్డలను పోషించడానికి నువ్వు శ్రమ పడాలి. అలాగే ఒక తండ్రి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలాగైతే కాలం ఉంటుంది కదా, సమయం ఉంటుంది కదా కష్టపడడానికి, ఒక తండ్రి తన పిల్లలను పోషించుకోవడానికి ఎలా కష్టపడతాడో అలాగే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును కూడా సంపాదించుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది భౌతికమైనటువంటి ఆహారాలు, ఇది అక్షయ ఆహారము, ఇది జీవాన్నిచ్చే ఆహారము. దేవునికి మహిమ కలుగును. ఈ ఆహారం కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. పెళ్ళి కొడుకు తాలూకు వాళ్ళకి మాంసం ఎక్కువ పడలేదని తిండి కోసం పెళ్ళి ఆగిపోయింది. అయ్యో ఎంత పని జరిగింది అయ్యా. ఈ తిండ్ల దగ్గరే చాలామంది గొడవలు పెట్టుకుంటున్నారు, మనస్పార్థాలు పెట్టుకుంటున్నారు. ఈ ఆహారము ఇది మీకు జీవాన్ని ఇచ్చేదే. ఈ ఆహారమును మీరు భుజించండి అంటున్నాడు ప్రభు. జీవాహారము నేనే అంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం. ఎప్పుడు సంపాదించాలి? పాడుతున్నావు, నీ వాక్యమే నా. ఏంటంట మన ఆత్మీయ జీవితాలకి వాక్యము. అందుకన్నాడు ఆయన, అంటున్నాడు నేను నిజమైన జీవాహారం. ఆ వాక్యాన్ని రుచి మరిగితే, ఆ వాక్యంతో ఉంటే ఆ బ్రతుకులు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఈ వాక్యం నేను రాత్రి చదువుతుంటే
ఎంత పరవశించిపోతుందో నా ఆత్మ, గాలిలో ఎగిరినట్టుగుంది. ఏటి ప్రభువా, ఇంత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నాకు నేర్పిస్తున్నావు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. పాడదాం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచుదాం, ఆయనను స్తుతించుదాం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. అందరము నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సగమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన ఆత్మలకు ఆహారము. ఈ ఆహారమును సంపాదించడానికి ఏం కష్టపడ్డావు? కష్టపడుతున్నావా? కష్టపడినటువంటి వ్యక్తికి రూపాయి యొక్క విలువ తెలుస్తుంది. శ్రమలు కష్టాలు ఎదుర్కొని శ్రమించినటువంటి వారికి డబ్బుల యొక్క విలువ తెలుస్తుంది. వాక్యం విలువ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఎవరికంటే వాళ్ళకి తెలియదండి. వాక్యాల యొక్క విలువ, ఆరాధన విలువలు వాళ్ళకి తెలియదు. వాక్యము ఆరాధన యొక్క విలువ తెలిస్తే సేవకుడు రాకముందే నువ్వు ఒక సమయాన్ని కరెక్ట్గా ఉంటావు. కష్టపడినటువంటి వ్యక్తి ఉదయాన్ని ఎలాగైతే తన ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్తారో సమయానికి, కానీ మందిరాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు సమయం ఎందుకు పాటించటం లేదు అంటే నీకేం తెలియటం లేదు? ఆరాధన యొక్క విలువ నీకు తెలియదు. వాక్యం చెప్తుంటూ వచ్చి పడుకుంటున్నావంటే వాక్యం యొక్క విలువ నీకు తెలియదు. ప్రార్థన చేసినటువంటి వారు ప్రార్థించడానికి ఒక 3, 4, 10 మంది వచ్చి సంఘంలో ప్రార్థన చేస్తే ప్రార్థన జరుగుతుందనే సంగతి తెలిసి కూడా నువ్వు ప్రార్థనకు దూరంగా బ్రతుకుతున్నావంటే ప్రార్థన యొక్క విలువలు నీకు తెలియదు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అక్షరం నీకు తెలుసు, అక్షరమే తెలుసు, కానీ దాని యొక్క లోతు నీకు తెలియదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చీమలు మానవునికి ఏమి నేర్పిస్తుందో తెలుసా? జీవాహారమైనటువంటి ఆహారమును సంపాదించుకున్నటువంటి వ్యక్తి, యేసుని సంపాదించుకున్నవాడు రక్షణ కలిగి ఉన్నాడు. చీమలు ఎలాగైతే ఆహారాన్ని సంపాదించుకుంటుందో ఇంకా చాలామంది రక్షణ పొందకపోయినటువంటి వారు ఉంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయము. ఒకటి, ఈ చీమలు ఎలాగైతే కాలాన్ని ఎరిగి ఆహారాన్ని సంపాదిస్తుందో, కాలము చెడిపోయింది. లోకము వైపు ఒకసారి చూస్తే లోకమంతా కూడా చెడిపోయింది, అపవిత్రమైనటువంటి కార్యాలతో నిండిపోయింది. అటు కాలములో జీవాహారమైనటువంటి యేసును నువ్వు సంపాదించుకుంటే రక్షణ అనుభవంలో నువ్వు ఉంటావు. ఒకటి. 2, పిల్లరా చూడండి, ఇక్కడ రాయబడింది, చిన్న కుందేలు. చదువుతారా? చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను పేటు సందులలో నివాసాన్ని కల్పించుకుంటుంది. వింటారా అమ్మా? హలో, ప్రైజ్ గాడ్. చీమలేమో ఆహారాన్ని సంపాదించుకుంటుంది, మనమేమి సంపాదించుకోవాలి? జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకోవాలి. దేవుణ్ణి సంపాదించుకుంటే నాకేం కొదువు ఉంటుందండి? ఒక రాజుగారు, వినండి, గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఒక చెరువులో జారిపోయి పడిపోయాడు, లోతులోకి వెళ్ళిపోతున్నాడు. నన్ను రక్షించండి అని చేయొత్తాడు. 4 యవ్వనస్తులు కుర్రోలు వెంటనే ఆ చెరువులో దూకి ఆ రాజుగారిని కాపాడి బయటికి తీసుకొచ్చేటప్పుడు, రేపు నా రాజ్యానికి మీరు రండి, నన్ను రక్షించారు కాబట్టి మీకు నేనేమైనా బహుమతులు ఇవ్వాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఈ 4 సిద్ధపడి వెళ్ళారు రాజుగారి దగ్గరికి. మొదటి వ్యక్తిని పిలిచాడు. నాయనా, నన్ను రక్షించారు కదా, నీకేమి కావాలంటే నేను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయితో పెళ్లి చేయండి అన్నాడండి. రాజుగారు కౌరు పంపించారు, తిరిగి కట్నం ఇచ్చారు అమ్మాయికి. ఎంత కట్నమైనా ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేయడానికి చేతుపరిచాడు. 2వ వాడు, మా వీధిలో కాలువలు రోడ్లు బాగలేదన్నాడు. సక్సెస్ చేశాడు. ఓకే, మీ వీధిలోకి బ్రహ్మాండమైన రోడ్లు వస్తుంది అన్నాడు. 3వ వాడు, బంగారము వజ్ర వైఢూర్యాలు అడిగాడు. ఆయనకి బంగారం వజ్ర వైఢూర్యాలు ఇచ్చాడు. 4వ వాడు ఏమి చూస్తున్నాడు, నీకేం కావాలంటే నువ్వు కావాలన్నాడండి. ప్రైజ్ గాడ్. అంటే నువ్వు నా వాడవైపోతే ఇదంతా కూడా దేవుణ్ణి సంపాదించుకోనండి. దేవుణ్ణి సంపాదించుకుంటే, దేవుణ్ణి కలిగి ఉంటే ఆ కుటుంబాల జీవితాలు మహిమకరంగా ఉంటుంది. పిల్లరా, ఇక్కడ చిన్న కుందేళ్ళు క్రూరమైనటువంటి మృగాల నుంచి తప్పించుకోవటానికి, భయంకరమైనటువంటి మృగాల యొక్క కోరల నుంచి విడిపించబడడానికి, తప్పించుకోవటానికి అది పేట సందులలో నివాసమును కల్పించుకుంటుందంట. అదే
నువ్వు కల్పించుకుంటూ రావాలి. కల్పించుకోకపోతే ఏమీ లేదు, నీ హృదయంలో అనుకోవాలి. సంఘము పేటు సందులు లాంటిది. చెప్పండి. క్రీస్తు యేసు శిలువ మీద పొందినటువంటి గాయాలు ద్వారా ఏర్పరచబడినటువంటి పేటు సందులు ఇది. ప్రైజ్ గాడ్. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములోనికి నువ్వు ఏం చేసుకోవాలి తెలుసా? దీన్ని ఎలా తీసుకోవాలి తెలుసా? సంఘానికి, సంఘం అంటే కొంతమందికి నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను, మమ్మల్ని పిలవద్దు అంటే నీకేం తెలియటం లేదు. క్రూర మృగాలకి ఆహారం అయిపోతావు. అమ్మా, సంఘాన్ని నువ్వు దూరం అవుతున్నావా, సాతాను యొక్క కోరల్లో పడిపోతావు. వాడు ఆల్రెడీగా ఉన్నాడు ఇలాగా, ఎవరిని మృంగుతున్నా. అవునా కాదా? వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. సాతానును గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు. ఇక్కడ సేవకులు సేవకురాలు నాయనా వారి నోట్లో పడిపోకుండా, అది క్రూరమైనటువంటి జంతువుల నోట్లో పడిపోకుండా అది ఎక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటుందంట? పేటు సందులంటే సంఘము. రక్షణ పొందినటువంటి వారికి నివాస స్థలం ఏదో తెలుసా? ఎక్కడ తెలుసా వారి నివాసం? సంఘములో గడపాలి. నా బ్రతుకు దినములన్నీ కూడా ఎక్కడ బ్రతుకుతానన్నాడు దావీదు? చిరకాలము యెహోవా మందిరములో నేను. అంత ఎందుకు, అంతొద్దు నేను అంటాను. ఆగాగు, చప్పట్లు గోళ్ళు అల్లర్లు దాగండి. రేపు రండి చూస్తాను, ఎల్లుండి రండి చూస్తాను, ఒక 10 దినాలు పెట్టండి కోటాలు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పడం కాదు. నీ నివాస స్థలము మారాలి. ఎక్కడికి రావాలి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, మనకి మన నివాస స్థలం గురించి నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. అంతకుముందు ఒక మాట సామెతల గ్రంథంలో ఉంటుంది. యెహోవా నామము ఏంటంటే తెలుసా? బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నివసిస్తాడని. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి. ఎక్కడ? కుందేలుకు సురక్షితం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ? కుందేలుకి అంటే మనము పిల్లరా రక్షణ తర్వాత అంటే జీవాహారం సంపాదించుకున్న తర్వాత, చీమలు ఎలాగైతే ఆహారాన్ని సంపాదించుకుంటుందో, క్రీస్తుని మనం సంపాదించుకున్న తర్వాత, జీవాహారమైనటువంటి యేసు క్రీస్తుని మనం తీసుకున్న తర్వాత, కలిగి ఉన్న తర్వాత మన నివాసం ఎక్కడికి రావాలో తెలుసా? పేటు సందులు. అంటే జీవము కలిగిన దేవుని మందిరానికి నువ్వు రావాలి. అక్కడంట ఆ నీతిమంతుడు ఏం చేయబడతాడు తెలుసా? సురక్షితముగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? సురక్షితముగా. ఎక్కడ? నువ్వు సురక్షితం లేనటువంటి గిల్లులు పరిగెడుతున్నావు నీళ్లు కాల్చుకోవడానికి. అమ్మా, నీకు యోగ్యమైనటువంటిది సురక్షిత కలిగించింది లోకంలో ఎక్కడో తెలుసా? దేవుని మందిరములోనే నీకు సురక్షిత ఉంది. ఎక్కడ లోకంలో సురక్షిత నీకు లేదు. నీతిమంతుడు సురక్షితముగా ఉండాలంటే దేవుని గృహములో నువ్వు నివసించడం రావాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి అందుకే ఈ యొక్క అనుభవంలోకి వచ్చాం. చూడండి, యేసుని సంపాదించుకున్న వారు రెండోది పేట సందులలో నివాసాన్ని ఏర్పరచుకోవాలంటే రక్షణ అనుభవంలో ఎదిగిన వారు సంఘ సహవాసములో ఎదగాలి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఏముంటుందో తెలుసా? అపోస్తుల బోధయందు, సహవాసమందు,
రొట్టె విరచట యందు ఎడతెగక ప్రార్థన చేయట యందు. ఆ నివాసములో, రక్షణ పొందినటువంటి వారి యొక్క నివాసములో ఏంటి, కాపురి యొక్క మేపుదల కింద, కాపురి యొక్క కాపుదల కింద పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అనుదినము నిన్ను నడిపిస్తుంటాడు. తన స్వరూపంలోకి నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ సహవాసాన్ని ఎప్పుడు కూడా విశ్వాసులు దూరం అవ్వకూడదు. నువ్వు ఎప్పుడైతే పేట బీటలు సందులను విడిచిపెట్టి బయటికి వెళ్ళావా, చెప్పాలి, రెడీగా ఉన్నాడు. ఎక్కడ పడతావా, ఎక్కడ దొరుకుతావా, చెప్పాలి. అన్నమ్మా ఎలాగున్నాడు? కొన్ని ముసలు చచ్చిందో తెలియదు, బ్రతికిందో తెలియదు. ఒకడు పెట్టారు బుర్ర దాంట్లోని ఇలాగా. చాలామంది ఏమవుతుందో తెలుసా? సాతాను గారు నువ్వు నా దేవుడు జీవించాడు, పర్వాలేదు, దాని కింద బుర్ర పెట్టినా వీడ్చుకొని వెళ్ళిపోద్ది. నిన్ను మొండి మొక్కాసి తలకాయ ఒక్కాసి అయిపోద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాం మనం. ఒకటేమో చీమలు ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు క్రీస్తుని సంపాదించుకో, వాక్యాన్ని సంపాదించుకో. 2, చిన్న కుందేళ్ళు క్రూరమైనటువంటి మృగాలకి ఆహారం కాకుండానట్లుగా తన నివాసాన్ని పేటు సందలలో, సింహాలు పులులు పరిగెట్టుకొని వెళ్తే ఇది ఏం చేస్తుంది తెలుసా? ఒక బద్దలైపోయినట్టు బండ కిందకి వెళ్ళిపోతుంది. అది బద్దలైపోయినటువంటి యొక్క రాళ్ళు రెప్పలకు దాటుకుంటూ ఆ సందులోకి వెళ్ళిపోతాయి. ఎవరు కూడా దాన్నే, కారణం సురక్షితంగా ఉంది, బండ దాన్ని కాపలా కాస్తుంది. అలాగే సంఘము యొక్క ప్రార్థన, క్రీస్తు నిన్ను సురక్షితముగా కాపాడగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయంలోకి వస్తున్నాను. 3వది ఏ జీవి? మిడతలు. చదవండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ ఎలాగంట? పంక్తులు కారు, పంక్తులు కలిసి కట్టుగా యేసుతోటి విగాను పోదమా. ఏండి? కలిసి కట్టుగా అది ఏం చేస్తుందంట తెలుసా? చదవండి. సాగిపోతుంది. కలిసి కట్టంటే ఈ మిడతలకి ఎవరు లేరంటే మనకెవరున్నారు? ఏమైనారు? హోసన్నా జయమే యేసు రాజులు రాజై త్వరగా వచ్చుచుండే పడదాం. హోసన్నా జయమే, కలిసి హోసన్నా జయమే యేసు రాజులు రాజై. మనసరా పడదాం. యేసు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. అర్థమవుతుందండి? దానికి ఎవరు లేరంటే మనకెవరు ఉన్నారు? మనం ఎలాగ ఉండాలండి? రాజు లేడు దానికే, కానీ మనకి రారాజు అని యేసయ్య ముందుకు ఉంటే మనం ఎలాగ ఉండాలండి? యేసయ్య నీకు ముందుగా రాజుగా ఉంటే, ఇదే ఏంటో కానీ ఈ రోగం నాకు తెలియటం లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మిడతలకు రాజు లేడు, అయినను కలిసి కట్టుగా. అది ఎలాగ ఎగురుతుందో తెలుసా? మిడతలు, అది దేవుని సైన్యం అని వాక్యంలో రాయబడింది యోవేలు గ్రంథంలో. దేవుని సైన్యం అంటది. దేవునికి మహిమ కలుగును గాక. మిడతలు దేనికి గుర్తో తెలుసా? ఐక్యతకు గుర్తు. అంటే
ఈ పేట సందులలో నివసించినటువంటి వారికి ఏ అనుభవం ఉండాలో తెలుసా? మూడోది ఐక్యత. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై చూస్తుండగానే, శిష్య బృందం చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు సంఘము 120 మంది కలిగినటువంటి ఆ దినాల్లో ఆ సంఘము కూడినటువంటి ఈ యొక్క శిష్య బృందం అంతా కూడా, మరియా, యేసు సహోదరులైనటువంటి యాకోబు కూడా అక్కడ ఉన్నారు. చదవండి. వీరందరూ వీరితో కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సు. ఏ మనసు చెప్పండి? ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని అండి. ఒక ఇంట్లో ఉన్నటువంటి వారికి ఒక విషయంలోని ఐక్యత లేదు, ఏకీపించరు. కానీ రకరకాలైనటువంటి మనస్తత్వాలు గలవారు, రకరకాలైనటువంటి కుటుంబాల్లో నుండి వచ్చినటువంటి వారు, ఎలాగ ఐక్యత వస్తుంది? ఇక్కడ 120 మంది ఏక మనసు కలిగిన వారై, అది దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యము. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు సంఘ ఐక్యతను కాపాడుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం ఒకసారి తీయండి. 32వ వచనము. 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండాలి. అంటే సంఘము క్రీస్తును సంపాదించిన తర్వాత, నివాసం ఏర్పరచబడిన తర్వాత, నీవు స్థానిక సంఘములో ఉన్న సేవకుని, సేవకురాలతో, నీ తోటి విశ్వాసులతో ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ఐక్యత లేని స్థలాల్లో దేవుడు కార్యాలు చేయడు. ఐక్యతగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మిడతలు ఐక్యత కలిగినటువంటి సంఘానికి చూపిస్తుంది. మిడతలు క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితానికి గుర్తు. ప్రైజ్ గాడ్. ఇది ఏం చేస్తుందంట? కలిసి కట్టుగా పలానా ప్రాంతంలో సువార్తకి వెళ్తామంటే, మీరు వెళ్ళండి నేను వస్తాను, అలాగంటది మిడతలు. నాకు అవ్వదు. అయినా అవ్వకపోయినా వాళ్ళకి సారడం మీద పట్టుకొని యేసయ్య కూర్చున్నటువంటి పల్లెకిని మోసుకుంటూ సాగాలి అరణ్యములో. ఇక్కడ రాయబడింది బైబిల్ గ్రంథంలో, సొలొమోను పల్లెకిని మోసిన వారు యుద్ధ వీరులు, యుద్ధ శూరులు, పరాక్రమం కలిగినటువంటి వారు. క్రీస్తు యొక్క సంఘానికి వచ్చిన వారు కూడా బాధ్యత కలిగి, క్రమశిక్షణతో కూడిన బాధ్యత ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళకి ఎలా కూర్చోబెట్టారట తెలుసా? ఇది ఎగిరింది కూడా ఎలా ఎగురుతుందంట? ఒక మిడత ఎగిరితే మిగతా మిడతలంతా కూడా ఎగురుకుంటూ ఎగురుకుంటూ చూడడానికి చూడముచ్చటగా ఉండాలి. సంఘం యొక్క ఐక్యతను చూసేటప్పుడు నువ్వు ఇచ్చే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. ఇతరులతో కలిసి ప్రార్థన చేయటంలో ఐక్యత కలిగి ఉండాలి. దేవుని కార్యాలను కనపరిచే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితానికి గుర్తు. అందుకే నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:5 వచనం చూడండి. కొలస్సీ 2:5 వచనం. రెండు 5వ వచనం. ఉన్నాను, మీ యోగ్యమైన ప్రవర్తనను మూల భాషలో ఏమిచ్చాడు?
మూల భాష ఉందమ్మా దానికి? చదవండి. మూల భాషలో ఏముంటుందో తెలుసు, చదవండి. అది మీ యోగ్యమైన ప్రవర్తన అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యుద్ధ సన్నద్ధులే. యుద్ధానికి సిద్ధపడినటువంటి వారు సైనికులు ఎలాగుంటారు? ఎంత క్రమశిక్షణతో అందరూ నిలబడతారు. తమ పైన నాయకుడు, తమ సైన్యాధిపతి ఆదేశించేటప్పుడు పరిగెడతారు. తమ సైన్యాధిపతి కత్తి తీయమనేటప్పుడు తీస్తారు, బాణం ఏమంటే వేస్తారు. అంత క్రమశిక్షణ నీ ఇంటిలో నీకు ఉండాలి, నీ భక్తి జీవితంలో నీకు ఉండాలి. మన సైన్యాధిపతి అయినటువంటి దేవుడు ఆదేశించినటువంటి యుద్ధ సన్నద్ధులముగా చదవమ్మా. ఇంకా ఏమంటారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27 28 చదవండి త్వరగా. జాగ్రత్తగా వినండి. బెదిరించినటువంటి వారికి బెదరక అందరూ ఒక్క భావము. ఇది చాలా ప్రాముఖ్యం సంఘానికి. ప్రైజ్ గాడ్. అందరూ తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగున వీరును వినండమ్మా, ఏకమై ఉండులాగున నేను వీరి కోసము ప్రార్థన చేస్తానన్నారు. వింటారా? అందరూ ఏకభావముతో ఉండాలని. ఏది ఏకభావం? నువ్వు ఇచ్చిన దగ్గర తేలిపోతావు, మీటింగ్స్ పెడతంటేనే తేలిపోతావు, ఉపవాస ప్రార్థన అంటే తేలిపోతావు, పరిచర్య కంటేనే తేలిపోతావు. ఏది? పౌలు తన ద్వారా రక్షణ పొందినటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమో నేర్పిస్తున్నాడు తెలుసా? అందరూ ఏకభావంతో రావాలి. ఈ అనుభవం లేకపోతే నువ్వు మార్చుకోవాలి నీ బ్రతుకునే. సేవకులు బోధిస్తున్నటువంటి బోధతో నీ ఆత్మీయ జీవితం కనెక్ట్ అవ్వాలి. మంచిదంతా ఏరుకుంటావు, మంచిదంతా దేవుడు నేను దీవిస్తాడంటే హల్లెలూయా స్తోత్రం నాదే అదంటావు. దేవుడికి అంటే అది నాది కాదు, ఇది నీది, ఇది మీకు. చాలామంది గొడుగు వచ్చుకొని వస్తారు. గొడుగు దేవుడు నీకు అవసరమైనదంతా కూడా తీసుకుంటావు. అబ్రహామును దీవించాడు, ఇసాకును దీవించావు, యాకోబును దీవించావు. అలాంటి ఆశీర్వాదాలంతా బాగా గుండెల్లో పెట్టుకుంటావు. నీ 10వ భాగము 10వ భాగము దేవుని మందిరానికి తీసుకుని రమ్మని ఎత్తిసావండి. అది అక్కడికి వెళ్ళిపోతే పక్కనుండి సామ్యం రాజు మీద వాళ్ళందరి మీదగా వాళ్ళ మీద పడిపోతుంది జల్లులంతా. అంటే చాలామంది వాక్యం వినడానికి ఎలాగొస్తారు తెలుసా? వాళ్ళకి అవసరమైనప్పుడు గొడుగు మడత పెడుతున్నారు, అవసరం లేనప్పుడు అలాగింటున్నావా? వాక్యం అలాగింటున్నావా? నీకు పాపానికి ప్రేరేపిస్తున్నటువంటి మాటలు తీసుకెళ్తున్నావా? నీకు పరిశుద్ధమైనటువంటి జీవితాలను ప్రేరేపిస్తున్నప్పుడు అప్పుడు మడత చేసి పెట్టేది. మడత కాదు, పక్కన పడేయడమేం కాదు, ఆ వర్షంలో తడిచిపోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. చదవమ్మ 28 వరకు కూడా చదవండి. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున. ఏదే నీకు వాక్యమే తెలియదు, వాక్యం కోసమే పోరాడతావు. అక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటావు, అక్కడ వాక్యం వింటావు. ఏ వాక్యాలు వినాలో నీకు తెలియదు, ఏ వాక్యం అపోస్తల బోధ నీకు తెలియదు, ఏ వాక్యం వాక్యానుసారమైనటువంటి వివరణ ఉంటుందో తెలియదు. అల్లాలి పిలిచారు, వెళ్ళావు, కూర్చున్నావు, ఏటిన్నావు. అందుకే మడికి ఎలాగైతే గట్టు ఉంటుందో సంఘానికి కూడా ఒక బోధ ఉండాలి. కాబట్టి ఒక బోధ మీద కట్టబడితే అర్థమవుతుంది నీకు వాక్యం. 4 రకాల ప్రసంగం వింటా ఆదివారం మళ్ళీ అక్కడికి వెళ్తావు, అక్కడ వింటావు, ఇక్కడ వింటావు. ఏం మారింది నీ బ్రతుకు? పోనీ ఇక్కడ మారకపోతే అక్కడైనా మారాలి కదా నేను అంటాను. అక్కడికి తిరుగుతావు, ఇక్కడికి తిరుగుతావు, ఎన్ని ప్రసంగం, ఎన్ని మందిరాలు మారుతావు. ఒకే బోధ మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ టైం అయిపోయిందని ఇక్కడికి వచ్చానండి, ఇక్కడికి వచ్చా, మంచి. దేవునికి మహిమ కలుగునుగా. చదవమ్మా. సువార్త విశ్వాస విషయములు అంట.
కాబట్టి పిల్లలు పౌలు ద్వారా రక్షణ పొందినటువంటి వారికి తన సంఘానికి ఏమి నేర్పించాడు తెలుసా? వాక్యాన్ని నేర్పించాడు. వాక్యం వారి హృదయాలను నింపాడు. కాబట్టి ఆ వాక్యం కోసం మీరు అపోస్తలుల బోధ కావాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, పౌలు చెప్తున్నట్టు మాట్లాడటం తెలుసా? బోధ కోసము, శుభార్త కోసము. యూదా రాసిన పత్రికలు కూడా ఉంటుంది. మీకు అప్పగించబడినటువంటి బోధ కోసం మీరు పోరాటం చేయాలి. హల్లెలూయా. సంఘానికి రాకుండా గుడికి ఏకాకిగా ఎప్పుడో వచ్చి దయాదాక్షాల మీద వచ్చినటువంటి వారికి సంఘంలోకి ఎలా చేర్చుకుని బల్లారతనిస్తారు? అర్థమవుతుందా? ఇదే సంఘక్రమం. పరిశుద్ధ జీవితాలు లేదు, ప్రార్థన అనుభవాలు లేదు. ఎలాగ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతావు? జాగ్రత్తగా ఆలోచించు. దేవుని మందిరానికి క్రమంగా రావటం నువ్వు నేర్చుకోవాలి. వాక్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నీవు నివాస స్థలము, నీ నివాస స్థలము, నీ పేట సందుల యొక్క విలువలు నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలు పౌలు అంటున్నాడు, చదవండి ఇంకా. దేనికోసం? సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మీకోసం నేను వినాలి. పౌలు అంటున్నాడు సంఘాన్ని గురించి. ఏమంటున్నాడు? కొలిసి సంఘానికి చెప్తున్నాడు, నేను మీ గురించి ఏ స్పందన రావాలో తెలిసి మీ పక్షాన వీళ్ళు సువార్త కోసం పోరాడుతున్నారు. పట్టుదల కలిగి సంఘములో క్రీస్తు పక్షాన నిలబడ్డారు అన్నటువంటి వార్త ఎవరి దగ్గర నుంచి రావాలో తెలుసా? సంఘ విశ్వాసుల దగ్గర నుంచి. సేవకుడికి ఏ కవర్ వచ్చాలో తెలుసా? ఈరోజు ఏ కవర్లో వస్తుంది చెప్పండి? ఏ కవర్లో వస్తుంది? నీ గురించి సేవకుడి దగ్గరికి ఏ కవర్ వస్తుంది? బాధ పెడుతున్నావా? సేవకుడు దుఃఖ పెడుతున్నావా? యేసయ్య సిలువలో రక్తం కార్చిన దానికోసమా? సంఘానికి చెప్తున్నాడు, మీ దగ్గర నుంచి ఏ వార్త రావాలంట? ఏ వార్త రావాలమ్మా? చదవండి. పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని. పడిపోయినటువంటి వారుగా జాగ్రత్తగా రండి. నిలబడినటువంటి వార్తలు కినబడాలి. అందుకే కదండి ఆయన వచ్చాడు. మనందరూ గొర్రెలు తప్పిపోయినట్టు వారికి ఉన్నామని దేవాది దేవుడే లోకానికి నరావతారగా వచ్చాడు. వచ్చి మనం నిలబెట్టేటప్పుడు మనం ఎలాగ ఉండాలి? తెలియక వెళ్ళిపోయి అంటుకున్నాను బురద. మళ్ళీ ఆ రోడ్డుకు నేను వెళ్ళాలా వెళ్ళకూడదా? అమ్మా అంటించుకున్నావు, మొదటగా అంటించుకున్నావు తెలుసో తెలియకో. తర్వాత అది కడుక్కొని ఎలాగ ఉండాలి తెలుసా? ఇంకా బురద వైపు వెళ్ళకూడదని. ప్రైజ్ గాడ్. పర్లేదు రాయా, పర్లేదు, ఏ అంటుకోలేదు ఏంటి ఎంతమంది. ఈ రోజున చాలామంది చెప్పినట్టు బోధ ఏంటో తెలుసా? వీరు దుర్బాధలో ఉండటం కాకుండా, వీరు అభిప్రాయాలు మారిపోవడం కాకుండా ఎదుటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలను కూడా తారుమారు చేసేస్తున్నారు. ఎవరు నీ స్నేహితులు? ఎవరు నీ ఫ్రెండ్స్? బాబు మీకు అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా నిలబడ్డారంటే నీ స్నేహితులే కారకులు. నువ్వు ఎవరో తెలియాలంటే నీ స్నేహితులు బట్టే తెలుస్తుంది. గురించి చెప్పాలంటే ఎక్కే చెప్పలే బాబు. నిన్ను గురించి అడిగితే నీ స్నేహితులు ఎవరు నువ్వెవరో తెలిసిపోతుంది. పేతురు కనలేదా? నీవు కూడా క్రీస్తుతో కూడా నీ మాట తీరి తెలుస్తుంది. నీ హృదయము నిండి ఉన్నట్టు దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి రేపు న్యాయాధిపతి అయినటువంటి దేవుని ఎదుట నిలబడేటప్పుడు డొక్క చింప పడిస్తాడు ఆయన నీకు. నువ్వు వ్యాపారంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, నువ్వు దేవునిలో కరెక్ట్గా ఉన్నాడా లేదా? అమ్మా ఫలానా జ్యోతమ్మ సంఘానికి రాలేదని అడిగితే ఏమని చెప్తారు చెప్పండి? అయ్యా ఒంట్లో బాగలేదయ్యా ఉండిపోయారు, ఊరెళ్ళారయ్యా ఉండిపోయారని వార్త రావాలి తప్ప మనసులో ఇంకొకటో పెట్టుకుని ఉండిపోద్దు. రక్షణ అంటే తెగుదెంపులు లేకంతో. రక్షణ అంటే ఏంటి? నాతో పాటు రక్షణ పొందేటప్పుడు ఎవరు లేరండి, నేను ఒక్కడిని ఇంటి వారి దగ్గర అడగలేదు బాప్తిసం పొందుతానని. వాక్యం విన్నాను, సంఘంలో వాక్యం విన్నాను. ఒక ఆదివారం వాక్యం వింటుంటే దేవుడు నాతో మాట్లాడాడు. గుడిని మానేయడం నాకు తెలియదు, సేవకుడితో సేవ జీవితం మానేయలేదు. మా అయ్యగారిని సైకిల్ మీద పెట్టుకొని ఊరంతా తిరిగేవాడిని సువార్తగా.
ఆయన కరపత్రాలు వేసుకునేవాడు బ్యాగు. ఆ బ్యాగులో కొన్ని కరపత్రికలు ఉండేది. వీటి అగ్రహారం, పుల్వా కాలనీ, ఉకంపేట, రకరకాలైన ప్రాంతాలు తిరిగాం సేవలోని. ఈరోజు కూడా నాకు పాట ఇవ్వలేదనో నా ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది వాయిద్యాలు కొట్టడానికి ఇవ్వడం లేదని సంఘాలు మానిపించేసినట్టు వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాటలు ఇవ్వటం లేదని సంఘాలు మానేసి. నా జీవితంలో నేను అదంతా నేను చూశాను. నేను నా ప్రియ దేవుని బిడ్డ 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు బోధ విషయంలో తప్పిపోకూడదు. యేసయ్యకి 2 చేతులు ఎత్తి చెప్పాలి. అమ్మా, 3ది మిడతలు. దేనికి గుర్తు? ఐక్యత, ఇంకా క్రమశిక్షణ. ఏముండాలి చూడండి. ఇక్కడ ఎవరైనా కాలు చాప కూర్చుంటారా? ఇక్కడ ఇలా కూర్చుంటారా? ఇక్కడ కూర్చోగలరా చెప్పండి? 2 కాలు బలిపీఠం వైపు ఎవరైనా పులిపేట కాసి ఎదురు కూర్చోగలరా? కొన్ని సంఘాలకు వెళ్తే ఇదే విశ్వాసులు అండి. ఏ అమ్మగారు ఇదే పని, విశ్వాసులు ఇదే పని. ఆయన బోధ చేస్తారు, కాలు ఇటు పక్క ఉంటుంది బలిపీఠం కాసి. ఏమి లేదు, సంఘములో క్రమశిక్షణ లేదు. నీకు క్రమశిక్షణ ఉంటాయి కదా ముందు. నేను వచ్చి చెప్పడం కాదు, నేను ఎన్ని గంటలు కూర్చొని వచ్చానో తెలిసే వాక్యం ఇప్పుడు చెప్పడానికి మీకు అర్థమవుతుందో లేదో? అమ్మా, మీకు అర్థమవుతుందా? మీరు 1,000 వచ్చి వందగా వచ్చినట్టు వారికి తెలుసు, పరిచర్య చేసినటువంటి వారికి తెలుసు. ఇప్పుడు అలాగా తాజా ఆహారం పట్టుకొని వచ్చాను, తాజాది అలాగ కూర్చొని ప్రభు చెప్పినటువంటి మాటలు రాత్రి నుంచి రాసుకుంటూ చూసుకుంటూ ఇలాగ పొయ్యి మీద నుండి తీసుకొచ్చి మోకాల మీద అలాగా వడ్డేస్తే ఎలాగుంటుందో తింటే. ప్రతి వారం కూడా మోకాల మీద ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఆహారం తెచ్చి క్రమశిక్షణ. ప్రైజ్ గాడ్. ఇంకొక విషయం ఉంది, ముగించేస్తాను. క్రమశిక్షణ, ఐక్యత. మనం ఇంట్లో ఒక పని చేయాలనుకున్నారండి భార్యాభర్తలు. ఈ సంవత్సరం ఇంటి మీద ఒక రూమ్ కట్టుకుందాం అని భార్య అన్నదనుకో, భర్త ఏం చేస్తాడు? కట్టాలనుకుంటే, వద్దనుకుంటే. ఒక ఇల్లు కట్టడానికే భార్యాభర్తలు ఐక్యత అయితే ఒక సంఘం కట్టాలంటే ఎంతమందికి ఐక్యత అవసరమో చూడండి. ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాలంటే అంత శ్రమతో కూడినట్టు ఉంటుంది. డబ్బులు అయితే ఇవ్వగలం మనం, కానీ పరిశుద్ధాత్మ పని చేయాలంటే అక్కడ మనందరి మధ్య ఐక్యత రావాలి. కాబట్టి 4వ విషయం చెప్పి ముగిస్తాను, చదవండి. 1 చీమ, 2 మంగమ్మ చెప్తారా? 1 చీమ, 2 కుందేలు, 3 మిడతలు, 4 బల్లి. ఏంటి? బల్లి లేని ఇల్లు ఎవరిదైనా ఉందా? ఇక్కడ ఉందా? అవునా అమ్మ? బల్లి లేని ఇల్లు ఉందా? అయితే ఏ ఇంట్లో అయినా అమ్మా, హృదయమ్మ, మీ ఇంట్లో బల్లి ఉందా లేదా? చెప్పు, అడగను, పెంచుకోవడానికి అడగను. మీ ఇంట్లో బల్లి ఉందా? మా ఇంట్లో బల్లి ఉంది. మీ ఇంట్లో బల్లి ఉందా రాకేష్? ఎవరి ఇంట్లో అయినా ఆ ఇంట్లో నుంచి ఈ ఇంటికి చంపేసి వచ్చేయగలదు, ఈ ఇంట్లో నుంచి ఈ పక్క ఇంటికి వెళ్ళిపోగలరు. అంటే ఎవరింటికి వెళ్ళను చెప్పాలి హుందాతనముగా, ఏ రీతిలోనైనా వెళ్ళగలరు. అంటే పిల్లరా చదువుతాం ఒకసారి. బల్లిని నువ్వు చేతితో పట్టుకోగలవు, అయినను ఎక్కడ ఉంటుందంట? బల్లికి పట్టుదల ఎక్కువ అండి. అది దేని మీద పరిగెడతా తెలుసా? మనం భూమి మీద పరిగెడితే చెప్పాలి అంటే ఏటి ఎక్కువ దానికి? పట్టుదల. పట్టు మాత్రం ఉడుము పట్టేదండి. ఆ గోడలను మనం రోడ్ల మీద భూమి మీద పరిగెడితే రామ్తల్లి దేని మీద ఏమని చేయగలరా? దానిలాగా ఇలాగ గోడకి పోదాం అనుకుంటా. అంటే బల్లికి కూడా పట్టుదల ఎక్కువ. బ్రతుకుడు పౌలు గారు అన్నాడు. పౌలు గారు పట్టుదల అన్నాడు తెలుసా? ఈ మైనరు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నది నా ఇదిగో. టైం అయిపోయింది ఆయన. పౌలు గారు పట్టుదల అన్నాడో తెలుసా? బైబిల్లో ఉన్న పౌలు గారు, నేను బ్రతుకుట క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే క్రీస్తు కోసం చనిపోతాను. బల్లి అంట ఎక్కడ ఉంటుందంట? రాజుల గృహం.
సంఘము రాజుల గృహము. ఇక్కడ రాజులైన యాజకులు ఉంటారు. ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎవరు చెప్పు? మనము ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి, నా దేవుడు రాజు. ఆయన పిల్లలమైన మేము ఎవరు? మేము రాజు పిల్లలము. ఆయన ఇది ఎలాంటిదో తెలుసా? సంఘం అనేది రాజుల గృహము. చాలామంది బోర్డు చూసి వెళ్తారు, రాజుల భోజనం హోటల్ అంటే రాజులది బాగుంటుంది భోజనం అని. ఇది ఎవరి గృహమో తెలుసా? సంఘము. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం రాజుల గృహము. దీంట్లో రాజులు ఉంటారు, ఈ యాజకులు ఉంటారని వాక్యం మాట్లాడుతుంది పిల్లరా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనము విశ్వాసి యొక్క గృహం ఏటో గలతీయులకు రాసిన పత్రిక చూస్తారు ఒకసారి. 6వ అధ్యాయంలో ఉంటుందమ్మ ఒక మాట, విశ్వాస గృహం గురించి. 10వ వచనం చదవండి. ఉంది గలతీ 6:10లో. కాబట్టి జాగ్రత్త వినండి అమ్మా, బయట ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్త వినండి. మనకు సమయము దొరికే కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహము. చెప్పాలి, ఏ గృహము? విశ్వాస గృహముకు. అంటే విశ్వాసుల యొక్క విశ్వాస గృహము, రాజుల గృహము, దేవుని యొక్క సంఘము. ప్రైజ్ గాడ్. సమయము దొరికేటప్పుడు అంతంట మనం ఏం చేయాలని వాక్యం రాయబడిందో తెలుసా? చదవండి. అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. ఏ గృహమునకు చేర్చాలి? మనం దేవుని దగ్గరికి చేర్చాలి. ఆ సంఘములో బోధ ఉండాలి. మీకు అర్థమవుతుంది ఎక్కడికి చేర్చాలో తెలుసా? వాక్యం మాట్లాడుతుంది విశ్వాస గృహం అంటండి. ఏ గృహము? ఈ రోజున చాలామంది విశ్వాస గృహంలో చేర్చడం లేదు, పాస్టర్ గారుల దగ్గర చేరుస్తున్నారు. పాస్టర్ గారుల దగ్గర చేరితే ప్రయోజనం లేదు. ఆ సంఘములో విశ్వాసికి తగినటువంటి బోధ ఉండాలి. తెలుసండి, బట్టల షాపుకి వెళ్ళేటప్పుడు బట్ట నాణ్యతను, ధరను ఎలాగైతే చూస్తావో, నువ్వు వెళుతున్నటువంటి గుడిలో బోధ యొక్క నాణ్యత నీకు తెలియదా? ఆ సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి నీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి నీకు తెలియదా? నీ పిల్లలకి అలాగే పంపించేస్తావా? స్కూల్కి ఎలాంటి అమ్మ స్కూల్కి మీ పిల్లల్ని ఎలాంటి స్కూల్కి ఎంపిక చేసుకుంటారు? నువ్వు పేదవాడవైనా, రిక్షా డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, ఒక ఉన్నతమైనటువంటి విద్య చెప్పే స్కూల్కి ఎంపిక చేసుకుంటావు. అలాంటిది ఒక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలంటే ఆ సంఘములో బోధ ఎంత గొప్పదై ఉండాలి చెప్పండి. నువ్వు స్కూలుని ఎంపిక చేసుకున్న దానిలోనే నువ్వు గవర్నమెంట్ స్కూల్ కంటే కొంచెం వెనకాడుతావు. అలాంటిది ఒక వ్యక్తిని దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఆ వ్యక్తిని బ్రతుకున్నంత వరకు దేవుళ్ళు పెంచాలంటే ఆ బోధ ఆ సంఘంలో ఏముండాలి తెలుసా? ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా తనకు ఆత్మీయ జీవితంలో బలపరిచే సబ్జెక్ట్ ఉండాలి. బడ్జెట్ కాదు, జీవాహారమైన నేను అన్నాడు ప్రభు. మీకు క్రిస్మస్ కేకులు ఇస్తాను, బిర్యానీలు ఇస్తానని పిలవలేదు. అవసరం లేదు అలాంటి వాళ్ళు. ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసింది పిల్లరా జ్ఞానులు, ఆత్మతో సత్యముతో. ఏమన్నాడు సమరయ స్త్రీతో? అట్టి వారి కొరకు నా దేవుడు కోరుతున్నాడు రాయబడింది. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎట్లా మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. ఇది సంఘము అనబడినట్టు ఈ విశ్వాస గృహానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాలి తెలుసా? ఆత్మ సంబంధమైన మేలులు పొందాలి. వారిని జీవన విధానం. నేను అంటాను, జాగ్రత్త వినండి అమ్మా, మన బ్రతుకును మార్చాడు దేవుడు. బ్రతుకు తెరువు చూపిస్తాడు నీకు, అది గుర్తుంచుకో. బ్రతుకు తెరువు లేదని బాధపడుతున్నావేమో. బ్రతుకు తెరువు దేవుని మార్గంలో బోలెడంత ఉంది. అది కనుక నువ్వు కరెక్ట్గా యథార్థంగా విశ్వాసంతో చేస్తే
దేవుడు నిన్ను ఆర్థికంగా కూడా హెచ్చించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఇతరులకు మేలు చేస్తావు. మనం మేలు చేయడానికి పిలువబడ్డాము. పౌలు తన సంఘానికి ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడ్ల, అందుకే పౌలు అంటాడు మేలైనది ఏది కూడా దాచుకోకుండా చెప్పాడు అంటాడు సంఘానికి. ఏంటి? సంఘానికి మేలుకరమైనది ఏది కూడా దాచుకోలేదంటే మేలైనటువంటి దానిని చెప్పారు. ఈ రోజున పాస్టర్ గారులకు మేలైనది చెప్తున్నారు కానీ సంఘానికి మేలైనది చెప్పడం లేదు. ఎలాగో తిరగ ఇప్పుడు వాళ్ళే పెద్ద అయ్యగారులు ఇంకా సమాజంలో. మీకు అర్థమవుతుంది? సంఘానికి ప్రయోజనకరమైనది మేలైన దాన్ని సంఘానికి నేర్పించాలి. సేవలో ఉన్న అవసరతలు తీర్చబడాలి. అర్థమవుతుందా? సంఘము యొక్క విలువ మనకు తెలిస్తే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం నా జీవితాంతం కష్టపడిన రుణము పోదు, అంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు ఆయన. అంత గొప్ప రక్షణను మనము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు ఏమి వాక్యం మాట్లాడుతుందో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో మెలకువగా ఉండండి, విశ్వాసం నందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఈ బల్లి దేనికి గుర్తో తెలుసా పిల్లరా? పట్టుదలకు గుర్తు. దానికి ఇంకొక విషయం ముగించేస్తాను. దానికి జెర్రులు కానీ విషపూరితమైనది ఏదైనా దానికి కుట్టినా బల్లులకి విషం ఎక్కదు. అలాగే ఈ లోక సంబంధమైన పాపపు విషము సాతానుడు మనకు ఎక్కించడానికి ప్రయత్నాలు చేసిన మనలో ఆయన రక్తము ప్రభవిస్తుంది. ఆయన రక్తం చేత నింపబడ్డాం, ఆయన రక్తం చేత కడగబడ్డాం. వాడు ఎన్ని శోధనలు, ఎన్ని ప్రయోజనాలు మనకు పాపంలో పడగొట్టడానికి ప్రయత్నాలు చేసిన మన దాంట్లో దానికి ఇక బల్లికి ఎలాగైతే విషపూరితమైనది ఎక్కదో, పరిశుద్ధుడికి ఇహలోక సంబంధమైనది. అందరూ తాగడానికి వెళ్తున్నారు, రారా అంటే రాడు. కారణం ఈయనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి. అందరు లోక సంబంధమైన కార్యకలాపాల్లో ఉంటే నువ్వేట్రా ఇంటి దగ్గర ఉంటావు అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? నీలో దేవుని రక్తం ప్రవహిస్తుంది కాబట్టి. పిల్లరా, ఈ 4 జ్ఞానము కలిగిన జీవులు. ఒకటేమో చీమలు ఆహారాన్ని సంపాదించుకుంటుంది, నువ్వు దేవుణ్ణి సంపాదించుకో. జీవాహారమైనటువంటి క్రీస్తుని సంపాదించుకో. 2 చిన్న కుందేలు దాని నివాస స్థలము పేట సందుల్లో ఏర్పరచుకుంటుంది. నువ్వు మందిరాన్ని నీ నివాస స్థలముగా, నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకో. 3 మిడతలు దేనికి గుర్తు? ఐక్యతకు గుర్తు. ఐక్యత వలన సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. 4 బల్లి పట్టుదలకు గుర్తు. మనము కలిగి ఉన్నటువంటి దానిని గట్టిగా పట్టుకోవాలి, అంతము వరకు ఉండాలి. హల్లెలూయా! అంతం వరకు నిలబడాలి. చావో రేవో ఏమా, ప్రైజ్ గాడ్. అటువంటి కృపచేత మనం దినదినము అభివృద్ధి చెందుదాం. తలనంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.